హాయ్ హలో నమస్కారం. నేను మీ డాక్టర్ ముబీనా, ఆర్థోపెడిషన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నానండి. అదేంటి అని అంటే, ఒక 16 years బాయ్ అంటే అబ్బాయి వచ్చాడండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, అందరు పిల్లలు బాగా ఆడుకుంటూ ఉంటారు. అలాగే ఈ బాబు కూడా ఆడుకోవడానికి వెళ్ళాడు. అది ఇంటర్మీడియట్ అయిపోయింది బాబుది. అయితే క్రికెట్ ఆడటానికి వెళ్ళి బాల్ తగిలి ఈ వేలికి బాగా గట్టిగా దెబ్బ తగిలింది. అయితే ఇంట్లో ఎక్కడ చెప్తే ఎక్కడ అరుస్తారో అన్న ఉద్దేశంతో చెప్పకుండా 10-15 days నుండి అలానే పెయిన్ భరిస్తూ వచ్చాడు. స్వెల్లింగ్ ఉంటే ఆయింట్మెంట్ పెట్టుకుంటున్నాడు, సంథింగ్ ఏదో చేస్తూ ఉన్నాడు. అలాగా చేస్తూ చేస్తూ ఇంకా పెయిన్ భరించట్లేదు, ఇంకా స్వెల్లింగ్ తగ్గట్లేదు, ఏమైందని చెప్పేసి పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ తీసుకొని వచ్చారండి నా దగ్గరికి. చూశాను, అది ఫ్రాక్చర్ అయిపోయింది, బాగా ఫ్రాక్చర్ అయ్యి డిస్ప్లేస్ అయిపోయింది. అంటే ఆ ఫ్రాక్చర్ అయిన పీస్ అనేది పక్కకు తొలగిపోయింది పూర్తిగా. ఇది ఈ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పేరెంట్స్కి భయపడటం కానీ ఏదైనా రీజన్తో పిల్లలు ఇంట్లో చెప్పకపోతే ఆ వేలు అనేది పాడైపోతుంది, అంటే లైఫ్ పోతుంది అనమాట. అది కూడా ఆ బాబుది రైట్ హ్యాండ్, అది రాయటానికి ఇబ్బంది కలిగించే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అలాగా చెప్పకుండా అది చేయటం వల్ల అది పూర్తిగా పక్కకు పోయింది. దాన్ని లాగటానికి ట్రై చేసినా కానీ అవ్వలేదు. కొంతవరకు రెడ్యూస్ చేశాము. ఆ అబ్బాయికి మామూలుగానే ఇంజెక్షన్ అంటే చాలా భయము. ఆ భయం వల్ల ఆ బాబు కనీసం మాకు లాగే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. లాగుతూ ఉంటే ఫెయింట్ అయి పడిపోయాడు ఆ పెయిన్కి తట్టుకోలేక. సో చాలా భయస్తుడు ఆ అబ్బాయి. దానివల్ల దాన్ని జస్ట్ రెడ్యూస్ చేసి స్ప్లింట్ అనేది వేసాము. వాళ్ళు కొంతవరకు అది రెడ్యూస్ అయినా కానీ యాక్సెప్ట్ చేశారు. మనకి మూమెంట్స్ కొంతవరకు వచ్చినా చాలు అని చెప్పేసి. యాక్చువల్లీ మేమైతే కేవైర్ వేయించుకొని ఓపెన్ చేసి చిన్నగా రెడ్యూస్ చేసి కేవైర్ వేయాలి అని చెప్పేసి చెప్పాము. వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ బాబుకి చాలా భయం అంట. సో పర్వాలేదు మేడం, మాకు అతుక్కుంటే చాలు, ఇంకా ఎలాగో అలాగా చాలు అని చెప్పేసి అన్నారు. స్ప్లింట్ వేసాము. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలందరూ ఆడుతూ పడటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కొంచెం ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళు క్రికెట్ ఆడటం ఇలాంటివి అయినప్పుడు బాల్ క్యాచ్ పట్టుకోవడానికి అలా వెళ్ళినప్పుడు అది దెబ్బలు తగిలితే ఇంట్లో చెప్పకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు. సో మీ పిల్లల్ని మీరు సురక్షితంగా చూసుకుంటారని సలహా ఇవ్వడానికి చేస్తున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ.